సుమారు 300 స్టాల్స్తో ఈ యొక్క ఎగ్జిబిషన్ రాబోతుంది కనుక విశాఖ వాసులందరికీ అలాగే ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఆర్గానిక్ మేళాన్ని సందర్శించండి. మనం ప్రకృతితో జీవించే విధంగా, ప్రకృతి మనిషిలోకి జీవించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అలాగే గోవుని ఆరాధిస్తూ గోవు ఆధారంతో పండిన వ్యవసాయాన్ని తప్పనిసరిగా ఆ యొక్క వస్తువులన్నీ వాడే విధంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆర్గానిక్ మేళ ఇవాళ ఆర్గానిక్ వాక్ చేయాలని చెప్పి బీచ్ వాక్ అని చెప్పి అనుకోవడం జరిగింది. అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, మన మేళాకి రావాలని చెప్పి ఆహ్వానం చెప్పడం కోసం ఈరోజు యొక్క బీచ్ వాక్ నిర్వహించాం. ఒక 2 నిమిషాలు గారు వచ్చి మీరు నడిచికండి. ప్రమాదం. సేంద్రియ పదార్థం మట్టిలో కనుక చిన్న అయిపోతే మళ్ళీ సేంద్రియ పదార్థం మట్టిలోకి రావాలి అంటే కనీసం 200 సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆర్గానిక్ కంటెంట్ అనేది మట్టిలో సున్నా అయిపోతే కనుక మనం ఎన్ని కెమికల్స్ వేసినా కానీ మట్టిలోంచి ఇంకా ఆహారం అనేది వస్తుంది. మట్టి అనేది ఇసుకతో సమానం అయిపోతుంది. అందువల్ల పైకి ఎత్తండి ఫుల్ మ్యారథాన్ కూడా చేయడం మొదలెట్టారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆదివారము నేవీ మ్యారథాన్ ఉంది వైజాగ్లో. ఆ నేవీ మ్యారథాన్ రోజు నేను 42 కిలోమీటర్లు పరిగెడతాను జెండా పట్టుకుని, ఈ పంచుతోటి దీంతో. అంటే పబ్లిక్లో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం గురించి. ఇది మట్టిని కాపాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అనేది వస్తుంది అనేది ఏంటంటే, మట్టి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. మట్టిలో మనం ఎంతసేపు కెమికల్స్ అవి ఇవి వేసి పండించినంతసేపు ఆ ఆహారంలో కూడా అదే ఉంటుంది, మనం తినేదాంట్లో అదే ఉంటుంది, మన శరీరంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా మనకి మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందన్నమాట. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ ఒక్క 1% పెరిగినా కానీ 1 ఎకరానికి 20,000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ భూమికి పెరిగిపోతుంది. అంటే ఎక్కువ పెరిగిపోక్కర్లేదు, 100% వెళ్ళిపోక్కర్లేదు. ఒక 1% మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ పెరిగింది, 0.5% ఈరోజు ఉంది, 1.5 పెరిగితే చాలు మట్టికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఫిజికల్గా పెరిగిపోతుంది. ఎకరానికి 20,000 గ్యాలన్స్. అంటే ఈరోజు మనము వాటర్ లేక, తాగునీరు లేక మనం ఇబ్బందులు పడుతున్నామో, ఎంతమంది చనిపోతున్నారో కూడా కొన్ని ఏరియాల్లో వాటర్ అనేది లేక. సో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మట్టిని రక్షించుకోవడంతో పరిష్కారం. ఇంకొక విషయం, మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ పెరిగినట్లయితే ఆ మట్టి ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ని అది కార్బన్ డైఆక్సైడ్ని అది అబ్జర్వ్ చేస్తుంది. అది అబ్జర్వ్ చేసి ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసేసి దాన్ని పొల్యూషన్ తగ్గించి, ఆ పొల్యూషన్ తగ్గడం వల్ల మనకి స్వచ్ఛమైన వాయువు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ కూడా తగ్గుతుంది. అంటే మట్టిని కాపాడుకోవడం వల్ల మనకి మల్టీ డైమెన్షనల్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, మన ఆరోగ్యం, మన మట్టిలో నుంచి వచ్చే ఆహారం క్వాలిటీ పెరుగుతుంది, టెంపరేచర్స్ తగ్గుతాయి. సో మొత్తం ప్రపంచంలోనే అన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా పరిష్కారం అవ్వాలి అంటే మనం మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మట్టిని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనేది ఇమీడియట్గా వచ్చే పరిస్థితి. సో మనమందరం సిటీస్లో ఉంటూ ఎవరం కూడా వెళ్ళి డైరెక్ట్గా మనము మట్టిలో ఆర్గానిక్ పెరగడానికి మనం వెళ్ళి సిటీస్లో విలేజెస్కి వెళ్ళి మనం ఏం చేయలేము కదా. సో దానికి ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అంటే, అందరూ
ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను ఈ సేవ్ సాయిల్ మూమెంట్స్ని savessoil.org అనే వెబ్సైట్ ఉంది. ఇందులో వెళ్ళి దాని నుంచి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి ఆ వెబ్సైట్లో. సో రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలన్నీ కూడా వెబ్సైట్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ట్విట్టర్లోనూ వీటిలన్నింటిలోనూ ఈ సేవ్ సాయిల్ మూమెంట్ కింద వస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే అది రెండు విషయాలు పడే అందరికీ కూడా మొబైల్ అందరికీ చూసుకునే వాటికి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో పాలకులు కూడా అది ఇస్తారు. ప్రజలందరూ మాకు ఫ్రీగా ఇవ్వాలి అంటే అదే ఇస్తారు. వాళ్ళు అంతా ప్రజలు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కావాలి. మన మట్టిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మట్టిని రక్షించే కార్యక్రమం కావాలి అని కోరుకున్నట్లయితే పాలకులకి నిర్వహించినట్టుగా మనం అందరం దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని డెఫినెట్గా పాలకులు కూడా దానికి ప్రయారిటీ ఇస్తారు. ఈరోజు COP26 అని చెప్పి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రపంచ దేశాలు అందరూ కూడా కలిసి ఈ మట్టి గురించి మెయిన్ ఇష్యూ, క్లైమేట్ చేంజెస్ గురించి మెయిన్ ఇష్యూగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సత్యన్ గారు పార్టిసిపేట్ చేసి దానిలో అందరినీ అడ్రస్ చేసి ఆ సాయిల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి వరల్డ్ వైడ్ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సో మనందరం కూడా ఈ విషయాలు తెలుసుకుని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దాని నుంచి నేను చెప్పగలిగింది ఓన్లీ 1% కానీ వెబ్సైట్లో ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆ వెబ్సైట్కి వెళ్ళండి, ఆ సేవ్ సాయిల్ గురించి తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. దాని ద్వారా మన ఫ్యూచర్లో మనకు ఆహారం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 0.5% ఆర్గానిక్ కంటెంట్ 0 అయిపోవడానికి ఇంక ఎక్కువ కాలం పట్టడానికి ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనం దాని నుంచి తప్పించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా 0 అయిపోతుంది. అది 0 అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఎవరికి కూడా ఇంకా ఆహారం అనేది దొరకదు. ప్రపంచంలో అందరికీ ఆహారం దొరకదు అన్న స్టేజ్ ఒకేసారి రాదండి. అట్లీస్ట్ ఒక 5% జనాలకి ఆహారం దొరకట్లేదు అన్న తర్వాత అప్పుడు పరిస్థితి ఒకరోజు ఆకలిగా ఉంటాడు, ఆ 5%, 2 రోజులు ఆకలిగా ఉంటాడు, 3వ రోజు వాడు తిరగబడతాడా తిరగబడ్డా. మిగతా 95% జనాన్ని వాడు తిరిగిస్తాడా తిరిగేవాడు. ఊహించడానికి భయంకరంగా ఉండే సిచ్యువేషన్స్ ఎదురయ్యే ప్రమాదం. కాబట్టి మనము అందరం కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ మన మట్టిని మనం కాపాడుకున్నట్లయితే మనము ఈ ఉపద్రవం నుంచి బయటపడగలుగుతాం. ఇది 0 అయిపోయినట్లయితే 200 సంవత్సరాల దాకా మళ్ళీ పంట పండదు అంటే, మనకి ఇంకా తిండి ఉండదు అంటే మానవ జాతి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించారు. సో ప్లీజ్ జాయిన్ ద సేవ్ సాయిల్ మూమెంట్. అందరూ కూడా ఈ సేవ్ సాయిల్ మూమెంట్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి పన్నా అయితే రేపటి నుంచి కూడా మనకి వైజాగ్లో 5వ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే రేపటి నుంచి కూడా మనకి వైజాగ్లో 5వ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో 4వ రోజు అనగా ఆదివారం రోజు మిద్దె తోటలు అంటే ఎవరైతే టెర్రస్ మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం అక్కడ టెర్రస్ మోడల్ గార్డెన్ ఎలా ఉండాలి, అలాగే గార్డెన్ మనం స్టార్ట్ చేయాలంటే ఏమేమి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి సాయిల్ మిక్స్ చేయాలి, ఒకవేళ మనకి పెస్టులు కనుక వస్తే వాటిని ఎలా అధిగమించాలి, వీటన్నిటి కోసం కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తున్నాము. సో అందరూ కూడా అంటే ఒక బాల్కనీ ఉంటే మనకు అందులో అక్కడ పెరిగే ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవాలి, లేదు చిన్న టెర్రస్ ఉంటే అక్కడ ఓన్లీ ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి, లేదా పెద్ద గార్డెన్ ఉంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటి అంశాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి వైజాగ్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరున్నా సరే ఆ రోజు వచ్చి ఖచ్చితంగా దాంట్లో పాల్గొని ఆ సదస్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం.